హలో గైస్. సో 2 క్లాసెస్ అయిపోయినాయి. స్టార్టింగ్లో చాట్ జీపీటీకి సంబంధించిన డాష్ బోర్డ్ ఆప్షన్స్ నేర్చుకున్నాం. సెకండ్ క్లాస్లో విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ యూట్యూబ్కి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎట్లా చేయాలి, థంబ్నెయిల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి నేర్చుకున్నాం. ఒక ప్రమోషనల్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకున్నాం. దాంతోపాటు చాట్ జీపీటీలో లెఫ్ట్ సైడ్ ఉన్న స్కెడ్యూల్ ఆప్షన్ ఏంటి, ప్లగిన్స్ అండ్ ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు, చాట్ జీపీటీ నుంచి జీమెయిల్ మెయిల్ ఎట్లా పంపించవచ్చు, దాంతోపాటు మీ డ్రైవ్ని, డాక్స్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నది నేర్చుకున్నాం. ఈరోజు చాట్ జీపీటీ ద్వారా వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలని నేర్చుకుంటున్నాము. సో దీనికి నేను ప్రాక్టికల్గా మన వెబ్సైట్ ఇంతవరకు డిజైన్ చేయలేదు, ఓన్లీ ఫామ్ మాత్రమే పెట్టాను. టుడే వీఆర్ గోనా క్రియేట్ అ వెబ్సైట్ ఫర్ దిస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి వెబ్సైట్ చేయడానికి. ఈవెన్ గామాలో కూడా చేయొచ్చు, చాట్ జీపీటీలో చేయొచ్చు, క్లౌడ్లో చేయొచ్చు, లవబుల్లో చేయొచ్చు, ఎన్నో వస్తున్నాయి టూల్స్. నువ్వు ప్రాంప్ట్ ఇస్తే వెబ్సైట్ వస్తుంది. అది సరిపోదండి. ఇప్పుడు గామా అనుకోండి, వెన్ యూ క్రియేటెడ్ odmt.gama.site అని వస్తుంది అనమాట. దీన్ని చూసుకోవడానికి మంచిగా ఉంటుంది, కానీ రియల్గా అప్లికేషన్లో ఏడ బాగుంటుందంటే ఇది. ఓకే, సరే, ఇనిషియల్గా టెంపరవరీ కోసం పనికి వస్తుంది, కానీ రియల్ కంపెనీ, రియల్ బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటే యూ వాంట్ టెల్ యువర్ కస్టమర్ మై వెబ్సైట్ ఈజ్ odmt.gama.site అంటే బాగుండదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కూడా వాళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నారు, మీరు కస్టమ్ డొమైన్ మీరు లింక్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఓకే, అట్లయినా పే చేయాల్సిందే కదా మళ్ళీ. స్టిల్ యూ హ్యావ్ టు మేక్ మనీ. ఇంకొకటి ఏంది, వెబ్సైట్ చేసినప్పుడు అయిపోదు కదా, మనం ఎస్ఈఓ చేయాలి, గూగుల్ యాడ్స్ చేయాలి. మీ అందరికీ తెలుసు, టైటిల్స్ కనిపించాలి, డిస్క్రిప్షన్స్ కనిపించాలి, ఎస్ఈఓ చేయాలంటే. తర్వాత రేపు గూగుల్ యాడ్స్ లో కన్వర్షన్ ట్రాకింగ్ పేస్ట్ చేయాలి. ఇవన్నీ నీకు కంఫర్ట్గా ఉండాలంటే వర్డ్ప్రెస్ ఈస్ ది బెస్ట్ వన్. సో ఫర్గెట్ ద ఐడియా ఆఫ్ క్రియేటింగ్ అ వెబ్సైట్ ఫ్రమ్ ఏఐ. చూసుకోవడానికి మాత్రమే నేను చేసిన అని చెప్పేసి, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఓకే, అండ్ కాబట్టి మ్యాండేటరీ ఫర్ క్రియేటింగ్ అ వెబ్సైట్ ఏంటంటే డొమైన్ హోస్టింగ్ కొనుక్కోవాలి. తర్వాత అది బ్లూ హోస్ట్ కానీ, హోస్టింగర్ కానీ, ఇంకేమన్నా కానీ కంపల్సరీ కొనుక్కోవాల్సిందే. దాని తర్వాత 1 సెకండ్, దాని తర్వాత ఇది నాకు లైటింగ్ తక్కువైపోయిందని లైటింగ్ యాడ్ చేస్తుంది, అందుకోసమని క్లోజ్ చేశాను. మీకు బ్లూ హోస్ట్ కానీ, హోస్టింగర్ కానీ కొన్నప్పుడే మీకు ఆల్రెడీ వర్డ్ ప్రెస్ ఉంటుంది, వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇది ఉండాలి. దీని తర్వాత చాట్ జీపీటీ, క్లౌడ్ వాడండి. వాళ్ళు కోడ్ ఇస్తారు, ఆ కోడ్ని తీసుకొచ్చి పేస్ట్ చేయండి. ఇది బెస్ట్ వన్. మీ చేతిలో కంట్రోల్ ఉంటుంది. రేపు పొద్దుగాల నువ్వు టైటిల్, డిస్క్రిప్షన్స్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ ఏమన్నా చేసుకోవచ్చు అంతే. మేబీ వాట్ ఎవర్ యువర్ డిజైనింగ్ అ వెబ్సైట్, నువ్వు లవబుల్ కానీ అందులో ఇంకా క్రియేటివ్ ఉండొచ్చు, కానీ పనికిరాదు అది, మార్కెటింగ్ ఏం పనికిరాదు, అది ఉంటుంది అది. ఓకే, బట్ కంపల్సరీ డొమైన్ హోస్టింగ్ ఉండి వర్డ్ ప్రెస్ ఉంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. బికాస్ వీ లర్న్ వర్డ్ ప్రెస్, వీఆర్ వర్కింగ్ ఆన్ వర్డ్ ప్రెస్ ఓన్లీ. లేదు కస్టమర్కి HTML వెబ్సైట్ ఉంది, PHP వెబ్సైట్ ఉంది అని అంటే కోడ్ తీసుకెళ్ళి ఆ కోడ్ డెవలపర్కి ఏంటి, డెవలపర్ పేస్ట్ చేసుకుంటాడు, వెబ్సైట్ అయిపోతుంది. తర్వాత SEO చేయాలన్నా మనం ఆయన చెప్పాలి, బాబు టైటిల్, డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ చేయి, ఇక్కడ కూడా ఉండాలని చెప్పాల్సింది. అది రైట్. చలో, క్లియర్ సో ఫార్? ఎస్. అయితే మనం డిజైన్ చేసే ముందు కొన్ని పనులు చేద్దాం. నేను ఈరోజు క్లాడ్ కూడా చూపిస్తాను, డిఫరెంట్ కోసం అంతే, బట్ వీఆర్ నాట్ లర్నింగ్ క్లాడ్ టుడే. నేను చాట్ జీపీటీ ప్లస్లో ఉన్నా, అండ్ ఇక్కడ ఇది హైయెస్ట్ మోడల్ వాడుకుంటుంది, కాబట్టి నాకు బెటర్గా చేస్తుంది నీకంటే కూడా ఫ్రీ వర్షన్తో పోల్చుకుంటే. ఓకే, విస్పర్ ఫ్లో యాడ్ చేద్దాం టు సేవ్ టైం. ఇట్స్ ఆల్ అబౌట్ యూజింగ్ ద టూల్స్. యాడ్ అయిపోయింది. హలో, ఓకే, పనిచేస్తుంది. You already know that I took a domain called odmt.ai and I'm creating AI videos as well, but till now my website is not designed. You already know my course curriculum and everything. Okay, I want you to create a website. Remember, this is going to be a 2 months course, and I want you to create a pricing table of 3. One is free, where they can watch it on YouTube. Second is 8,900 plus GST. This teaches only AI. Put all my curriculum over there. Third is
AI plus digital marketing, which is 25,000 plus GST. Same like my main ODMT codes. Okay. So please check odmt.in how the pricing table is there. So try to create a similar like this. And yeah, so design a website. Either I don't know whether you create a website or give me code, do something. One second. Go test enough. 1 second. ప్రైసింగ్ లో 8,900 దగ్గర 9,900 అని తీసుకొని సార్ విస్పర్ ఫ్లో. ఎస్ సార్. యా, అందుకే మార్చాలి. ఒకసారి పేస్ట్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకోండి. సరే అయ్యింది లేదు, మనం చేంజ్ చేయొచ్చు. అది సేమ్ థింగ్ నేను క్లాడ్కి వెళ్తున్నా, నీకు క్లాడ్ డైరెక్ట్ వెబ్సైట్ చేసి పడేస్తుంది. ఓకే. అగైన్ ఇక్కడ చూస్తే కూడా క్లాడ్లో కూడా నాకు పెయిడ్ వర్షన్, వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇగో హైకు, సోనెట్, ఓపస్, ఫేబుల్ ఫర్ యువర్ టఫెస్ట్ ఛాలెంజెస్ అంటుంది. క్రెడిట్స్ ఎక్కువ తీసుకుంటా అంటుంది. మస్తు క్రెడిట్స్ ఉన్నాయి మన దగ్గర, కొట్టేద్దాం. ఇప్పుడు ఇవి మనకు వెబ్సైట్ క్రియేట్ చేస్తాయి. ఇక్కడ చూడండి ఏమంటుంది. I'll first inspect odmt.ai so I can match its current pricing style. odmt.in kada. Then I'll build you a complete 1-page website with 3 plans and your 2-month AI curriculum. I'll make sure feels like a main recommended offer, while 25,000 plan clearly adds on digital marketing. The live ODMT AI homepage is currently almost empty. It only shows the AI codes in Telugu. I also recovered your finalized curriculum. ఇది చూడండి, కరికులం నేను ఇప్పుడు ఇవ్వలేదు, ఎందుకంటే మనం కంటిన్యూస్ గా చాట్ లో మనం మాట్లాడుతున్నాం. దీంతో కరికులం తయారు చేసినాం కాబట్టి ఇది రిమెంబర్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ గివ్స్ మీ. ఓకే, స్టిల్ వర్క్ చేస్తుంది. ఇది క్లాడ్కి వచ్చేస్తే చూడండి, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసుకుని ఇట్ విల్ వర్కింగ్. మీకు సైడ్ కి ఇంకో విండో ఓపెన్ చేసేసి అది డిజైన్ కూడా స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ని మనం తీసేసుకుంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న మెథడ్ కరెక్ట్ మెథడ్ కాదు. దిస్ ఈస్ నాట్ హౌ యూ షుడ్ క్రియేట్ ఇట్. అనదర్ మెథడ్ ఉంది, దానికంటే ముందు ఇది చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. తర్వాత బిల్డింగ్ దిస్ యాజ్ ఎ రియల్ రెస్పాన్సివ్ హోమ్ పేజ్, నాట్ జస్ట్ మాకప్. Hero section, 3 plan pricing, full 13 module curriculum, tools covered, plan comparison, practical learning section, FAQs, and enrollment CTA. The center plan will be visually highlighted as the most popular. The free option will push YouTube discovery, and the 25,000 full ODM is plus APAT. So it's working అండి. కాదు ఇది చూపిస్తలేదు మనకు ఏం చేస్తున్నారు అది, మరి క్లాడ్ అట్లా కాదు, నాకు చూపిస్తున్నారు. ఇది అయిపోయినప్పుడు అది స్టార్ట్ చేస్తుంది. ఇంకోటి ఇందులో హైయెస్ట్ మోడల్ వాడుకున్నాం కాబట్టి వాళ్ళు ఎంత ఫాస్ట్గా అయ్యారు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, లెట్ దెమ్ వర్క్. దాని తర్వాత ముందు సంథింగ్ యా. సో ఇది కరెక్ట్ కాదు. చాట్ జీపీటీ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఎప్పుడూ కూడా ఒక పెద్ద పనిని చెప్పకూడదు. ఇప్పుడు కంప్లీట్ వెబ్సైట్ చేయడం అనేది రాంగ్ ఐడియా. దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆ చక్కగా పనిచేయ, అట్లీస్ట్ మీరు గో వర్జన్లో కానీ తక్కువ వర్జన్లు ఉంటే అంత బాగా పనిచేయదు. ఒకవేళ పెద్ద వర్జన్లు ఉన్నా కూడా ఇట్ విల్ మేక్ మిస్టేక్స్ అనమాట. దాన్ని మనం డివైడ్ చేసి చేయాలి. కాబట్టి ప్రాపర్గా నేను ఏం చేయబోతున్నా అంటే, ఫస్ట్ వాట్ ఐమ్ గోనా ఆస్క్ దెమ్ ఈస్, చాట్ జీపీటీ కానీ క్లౌడ్ కానీ అడిగేది ఏంటంటే, ఫస్ట్ I'm going to create one landing page. According to you, what are the mandatory section one landing page should follow it? So act like an experienced landing page designer who worked on thousands of landing pages and suggest me. ఇది చెప్తానండి నేను. అంటే నేను డిజైన్ చేసే కంటే ముందు నాకు ప్రాపర్గా కావాలి. ఐ వాంట్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ ల్యాండింగ్ పేజ్ డిజైనర్ అయితే నువ్వు ఏమేమి ఫాలో అవుతావు అని క్వశ్చన్ అడుగుతారండి. అప్పుడు అది మనకు చెప్తుంది, ఇది ఫాలో అవుతా అని చెప్తుంది. ఇప్పుడు చూడండి, విస్పర్ ఫ్లో చాట్ జీపీటీ కదా, ఇక్కడ కూడా పనికి వస్తుంది.
I don't need to type everywhere. Can you see right hand side? Claude design చేసింది కనిపిస్తుంది అందరికి. Yes, sir. Yes, sir. చూడండి హీరో సెక్షన్, కరికులం, ప్రైసింగ్ టేబుల్, వెబ్సైట్ వేసి పడేసింది. ఎవ్రీ లైవ్ డెమో, ఎవ్రీడే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఏమున్నారు, ప్రైసింగ్ టేబుల్ కూడా ఎంత బాగా వేసింది చూడు. లెట్ మీ షో ఇట్ లైక్ దిస్ ఆర్ ఎల్స్ ఎక్స్పాండ్ చేద్దాం. ఏఐతో ఆదాయం, లర్న్ ఏఐ, ఎర్న్ విత్ ఏఐ ఇన్ తెలుగు డెమో గురించి చెప్పింది. తర్వాత ఇక్కడ మనం ఏం టూల్స్ వాడుతున్నాం మెన్షన్ చేసింది. వాట్ యూ విల్ లర్న్ వీక్ బై వీక్, మన కరికులం, ఏఐ ఫౌండేషన్, కంటెంట్ క్రియేషన్, అవతార్. చూస్ హౌ యూ వాంట్ టు లర్న్. ఇక 0, 9,900 అండ్ 25,000. మనం దీన్ని రీట్రేట్ చేసి చేంజ్ చేసేసుకోవచ్చు, లేదు పెద్ద పని కాదు. what we teach what we actually use. FAQs బాగుందా లేదా అండి? ఇస్ ఇట్ సింపుల్ ఆర్ నాట్? బాగుంది సార్. Yes, sir. సార్ అలాగా తెలుగులోనే ఇంగ్లీష్లోనే ఉన్న వాళ్ళ ఎస్ఈఓకి ప్రాబ్లం ఉందా సార్? అంటే ఇప్పుడు నీకు SEO అంటే ఏంది? టైటిల్, డిస్క్రిప్షన్ అవి కదా. మనం yes, sir. కంటెంట్ లో మాత్రమే ఉన్నాం కాబట్టి అది ఇంగ్లీష్ లో పెట్టుకో. ఇక్కడ కూడా హెడ్ లైన్స్ మిక్స్ చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ యూ, మంచిదే, ఏం లాస్ కాదు. ఓకే. ఇగో మనోడేమో చేసినట్ట, అలో నెట్వర్క్ యాక్సెస్, అలో ప్రివ్యూస్ ట్రైంగ్ టు కనెక్ట్ యువర్ నెట్వర్క్, ఫాంట్స్, మనోడు ఇండివిజువల్ గా చేశాడు, ఒక్కొక్క పేజ్ చేశాడు. దిస్ ఈజ్ అనదర్ వన్. ఏది బాగుంది మీకు? విచ్ వన్ యూ లైక్? క్లాడ్ సార్. Claude బాగుంది సార్. ఇది కూడా బాగుంది. ఇది డార్క్ థీమ్ తీసుకుంది. ఇది Yes, sir. బ్యాక్గ్రౌండ్ వల్ల క్లౌడ్ బాగుంది అనిపిస్తుంది సార్. మోడల్ సెక్షన్ మంచిగా ఉంది చూడండి. వాట్ స్టూడెంట్స్ యాక్చువల్లీ బిల్డ్, క్వశ్చన్స్. సార్ ChatGPT లో మనం సెక్షన్ డివైడ్ చేసి ఇవ్వాలి అన్నారు కదా, క్లౌడ్ లో ఎట్ ఏ టైం ఒకేసారి ఇచ్చేయచ్చా? ఏదైనా అట్లనే చేయాలి. ఇప్పుడు నేను రెండిట్లో కూడా నార్మల్ గా చేశాను, నెక్స్ట్ మెథడ్ లో చూపిస్తా ఎట్లా అనేది, ఎందుకో కూడా చెప్తా మీకు. ఇది సింగిల్ పేజ్ చూడండి, కరికులం క్లిక్ చేస్తే వాట్ వీ డూ, FAQs, సింగిల్ పేజ్ వెబ్సైట్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఏమొస్తుందండి? వాట్ యూ విల్ గెట్? PDF డౌన్లోడ్. .exe ఫైల్. ఇంకా దీని కోడ్ కూడా ఇచ్చారు కోడ్ చూడండి. వస్తుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డౌన్లోడ్. ఇక అది HTML పేజ్ ఇచ్చాడు, పేజ్ ఇచ్చేసాడు. HTML కోడ్ సార్. ఓకే చలో. What we can do is, this is the code. బట్ దీన్ని ఇప్పుడు ఈ కోడ్ ఉందండి, ఇది ఎట్లా వాడుకుంటాం చెప్పండి? ఇది మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు HTML నుంచి ఉంది, దీన్ని ప్రాపర్ గా వాడుకోవడానికి రాదు, ఎందుకంటే నీ వర్డ్ ప్రెస్ ఆల్రెడీ HTML నుంచి స్టార్ట్ అయింది. ఇలా కాకుండా ఈ వెబ్సైట్ మంచిగా ఉంది అని మీరు అనుకుంటే ఏం చేయాలంటే ఒక సబ్ డొమైన్ ఏదో క్రియేట్ చేసి డైరెక్ట్ గా ఈ ఫైల్స్ ఏదో అప్లోడ్ చేసుకోవాలి. కానీ యూ వాంట్ మేక్ చేంజెస్. ఇప్పుడు ఇదే ఫైనలైజ్ అనుకుంటే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఐల్ టెల్ యూ నెక్స్ట్ ఏం చేయాలన్నది. సో యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ద ఫైల్ సపరేట్లీ. హోమ్ పేజ్, వర్డ్ ప్రెస్ స్నిప్పెట్, HTML, రీడ్మీ టెక్స్ట్, ఇవన్నీ సపరేట్ గా ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది 9,900 అన్నా కదా, ఇప్పుడు నాకు అది కాదు బై, చేంజ్ ఇట్ అని చెప్పాను అనుకోండి, మొత్తం మళ్ళీ కోడ్ రాయాలి. అవునా? మీకు ఎన్ని టోకెన్స్ పోతుందండి? 2 many టోకెన్స్ పోతాయి కదా.
అవునా కదా? ఎస్ సార్. Yes, sir. ఇట్స్ అ ప్రాబ్లం. సేమ్ కూడా అంతే. కాబట్టి అలా కాకుండా నువ్వు మాడ్యూల్ వైజ్ వర్క్ చేస్తే దట్ విల్ బి మచ్ బెటర్. నేను ఇప్పుడు ఇంకోటి చేయబోతున్నాను. ఎక్స్పాండెడ్ ఉందా? ఓకే, ఈ కోడ్ తీసుకుందామండి. ఈ కోడ్ను కాపీ చేస్తున్నా. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద వెబ్సైట్. ఓకే, make sure that you have a domain, hosting, WordPress, and also Elementor. Elementor unte better anamata. I'm adding that plugin as well. Idi permanent kaadu. We don't know many things. Elementor. Activate. ఓకే, ఒక పేజ్కి వెళ్తున్నా అండి. నేను యాడ్ న్యూ టెస్ట్ అని పెడుతున్నాను. అండ్ టెంప్లెట్లో ఇది ఫుల్ విడ్త్ తీసుకోవాలి. ఇట్స్ ఆల్వేస్ గుడ్. దెన్ ఎడిట్ విత్ ఒకసారి పబ్లిష్ చేద్దాం. పేజ్ పబ్లిష్ అయింది. కోడ్ పేస్ట్ చేసుకోవడానికి నువ్వు ఇక్కడ పేస్ట్ చేసినా పర్లేదు, ఆల్వేస్ ఇక్కడ పేస్ట్ చేస్తే బెటర్. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఆయన ఇది మొత్తం కాలం, ఇది పేజ్ మొత్తం చేశాడు. మాడ్యూల్ వైజ్ మాడ్యూల్ కానే కాదు. ఇట్స్ ఓకే. ఇక్కడ HTML తీసుకుంటున్నా. ఇక్కడ ఏం చేయాలి? ఆ కోడ్ని పేస్ట్ చేయాలి. పబ్లిష్. ఇప్పుడు అట్లీస్ట్ కొంచెమన్నా కంట్రోల్ ఉంటుంది మన దగ్గర. నాట్ మచ్ బట్ ఓకే. ఓకేనా? ఇప్పుడు ODMT.ai వచ్చేసిందా? ODMT.ai వచ్చేసింది. నువ్వు క్లాడ్ లో చేసింది ఆర్ చాట్ జిప్ట్ సరే, యూ కెన్ పేస్ట్ ఇట్. ఓకే, మళ్ళీ మీరెందుకు డిసప్పాయింట్ కావాలి? లెట్స్ టేక్ దట్ యాజ్ వెల్. చాట్ జిపిటి ఇది కూడా వి విల్ టేక్. డౌన్లోడ్ కంటే కూడా కోడ్ ఇక్కడ ఉందా? కోడ్ ఇక్కడ ఉంది. యా, ఐమ్ కాపింగ్ దిస్ కోడ్. ఐమ్ కమింగ్ బ్యాక్ హియర్. మళ్ళీ ఏం చేస్తున్నాను? ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. test1. Okay, and it has to be full width. Publish first, then edit with Elementor. Select it and take HTML, drag and drop, paste the code. పబ్లిష్. ఇప్పుడు మనకు 2 పేజీలు తయారైపోయాయి. 2 దగ్గర నుంచి తీసుకున్నాం మనం. ODMT.ai/test1. అయితే నీకు అక్కడ డార్క్ థీమ్ ఉంది కదా, కొంచెం CSS ఫైల్ పోయినాయి, బట్ మనం చెప్పొచ్చు లేదు దానికి. అది డార్క్ థీమ్ వచ్చింది, ఇది రాలేదన్నమాట. ఇది థీమ్ ను బట్టి కూడా ఉంటుంది. ఓకేనా గైస్? మనం చేసినాం కదా ఇప్పుడు. We did it right. కానీ ప్రాబ్లం ఏంటంటే నీ కంట్రోల్ లేనే లేదు. వేర్ ఈస్ యువర్ కంట్రోల్? టైటిల్, డిస్క్రిప్షన్ అన్ని రాసుకుంటాం. అంటే నీ ప్రాంప్ట్ గ్రేట్ గా ఉండి ఫస్ట్ టైం నువ్వు ఏ మిస్టేక్ చేయకపోతే దట్ ఈస్ ద ఈజీ మెథడ్. 5 నిమిషాలలో వెబ్సైట్ చేయొచ్చు, నువ్వు 5-10 నిమిషాలు చేయొచ్చు. కానీ నేను ఇప్పుడు ఏం చేంజెస్ చేయాలన్నా కూడా ఎంత కష్టం అంటే అంత కష్టం అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఆ ప్రైజింగ్ చేంజ్ చేయాలంటే నేను ఇక్కడ వెతకాలండి. ఎంత లైన్స్ ఉంటుంది కోడ్, చాలా లైన్స్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ.
కానీ కొంచెం మిస్టేక్ అయినా నీ వెబ్సైట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. యూ చేంజ్ సంథింగ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇప్పుడు ఇగో నాకు వెతకడానికి కూడా కష్టమవుతుంది. టర్న్ వన్ ఐడియా ఇంటూ కంప్లీట్ ఏఐ పవర్డ్. ఎక్కడ ఉందో చూద్దాం. అది దొరకనే లేదు అసలుగా. సో వీ నీడ్ టు ఫైండ్ దిస్ 9,000. సార్ ఇక్కడ పనిచేస్తుందో లేదో తెలియదు. చేస్తుంది సార్, చేస్తుంది. పని చేస్తలేదు నాకు, నాట్ వర్కింగ్. సరే అండి, మొత్తం అయితే దట్ ఈస్ నాట్ ఈజీ, దట్ ఈస్ టఫ్. కాబట్టి దిస్ ఈస్ నాట్ ద రైట్ మెథడ్. అంటే ఒకవేళ మీరు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకుంటే ఓకే. ఇంకొకటి ఏంది, ఎస్ఈఓ కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. నువ్వు ఒక టైటిల్ మార్చాలా, డిస్క్రిప్షన్ మార్చాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రిమెంబర్, దిస్ ఇస్ నాట్ అ మెథడ్. వెబ్సైట్ మంచిగా ఉంటే అయిపోదండి, వెబ్సైట్ లుకింగ్ మాత్రం మంచిగా ఉంటే అయిపోదు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. నౌ లెట్స్ గో టు ద బెస్ట్ మెథడ్. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? ఇప్పటిదాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ కంపల్సరీ HTML కోడ్ కాపీ చేసి మన వెబ్సైట్ లో పెట్టుకోవాలి సార్ ఫర్ ఎడిటింగ్ పర్పస్. కంపల్సరీ. నువ్వు చాట్ జీపీటీ ద్వారా క్లౌడ్ ద్వారా చేయాలంటే కంపల్సరీ. అండ్ లవబుల్ లో చేస్తే కూడా అలాగే చేయాలి సార్. ఏదైనా అంతే. ఇప్పుడు లవబుల్ ఎట్లా డిజైన్ చేసి ఎన్ని ఏ అయినా కూడా వాళ్ళు డిజైన్ చేసిన వెబ్సైట్ కి బ్యాక్ ఏముంది, కోడే ఉంది. దర్ ఇస్ అ కోడ్ ఓన్లీ. కోడ్ లేకుంటే ఎవరు చేయలేరు. ఓకే, ఆ కోడ్ కంపల్సరీ వాడాల్సిందే. ఓకే ఓకే రైట్. నౌ సార్ విడ్త్ మార్చారు కదా సార్, అది ఆ సెట్టింగ్ ఎక్కడ చేశారు సార్? ఏంటి మధ్యలో విడతా? అవును సార్, ఒక చెట్టు మీరు అంటే ఇక్కడ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ విడ్త్ మార్చారు? ఫుల్ విడ్త్ అని చేశానండి. అవును సార్, అవును సార్. ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అని చేయండి చాలు. పేజ్ క్రియేట్ చేసినప్పుడే యాడ్ న్యూ పేజ్, మీకు రైట్ హ్యాండ్ సైడ్ టెంప్లెట్ అని ఆప్షన్ ఉంటుంది. డిఫాల్ట్ టెంప్లెట్ లో ఫుల్ విడ్త్ తీసుకోండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే, అది కరెక్ట్ కాదు, అది మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు క్లయింట్కి ఒక శాంపుల్ వెబ్సైట్ చూపించాలనుకోండి, అది ఆ పని చేయండి. సార్ ఇలా ఉంటుంది సార్ మీది అనేది 2 నిమిషాల సమయం. యూ డోంట్ నీడ్ టు స్పెండ్ గంట. ఆ క్లయింట్ వస్తుందో రావడం తెలియదు. అలాంటప్పుడు వై షుడ్ యూ వేస్ట్ ద టైం? బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్ వెబ్సైట్ యూ హ్యావ్ టు ఫాలో దిస్. కాబట్టి ఇది ఫస్ట్ అడుగుదాం మనం. ఇద్దరిని అడుగుతాం, చాట్ జీపీటీని అడుగుదాము, క్లౌడ్ని అడుగుతాం. బట్ మనము చాట్ జీపీటీ నేర్చుకుంటున్నాం కాబట్టి లెట్స్ ట్రై విత్ చాట్ జీపీటీ. I'm going to create one landing page according to you. What are the mandatory sections a landing page should follow? Act like an experienced landing page designer who worked on thousands of landing pages and suggest me. My goal is not to create a great looking website. My goal is to get as many as leads possible on this landing page. So you should tell everything as well. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చెప్తుంది, ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెప్తుంది. మనం దాన్నే ఫాలో అయితే అయిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న పనులు చెప్తున్నాం దానికి. ఫర్ ఎ లీడ్ జనరేషన్ ల్యాండింగ్ పేజ్ ద రూల్ ఇస్ సింపుల్. ఎవ్రీ సెక్షన్ మస్ట్ ఐదర్ ఇంక్రీజ్ డిజైర్, reduce doubt, or make it easier to submit the form. A beautiful section that does none of those is unnecessary. For a course training program, service, webinar, consultation, or similar offer, I would structure the page in this exact order. Above the fold, hero. Hero section kanta mundu paina vachedi above the fold. Most important section. A visitor should understand within about 5 seconds. What is this? Who is it for? What will I get? What should I do next? Your hero should contain strong benefit-oriented headline. Best AI trainings. Learn practical AI in Telugu. Start using AI for it. Better. Then short supporting line explaining the offer. Then 3 to 4 high-value benefits. For example, live practical. Okay. Then primary CTA, get course, joint demo. సో ఏం చెప్పాడు, అబోవ్ ద ఫోల్డ్ ఏముండాలి, హీరో సెక్షన్ లో ఏముండాలి అంటే హీరో సెక్షన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఓకే,
తర్వాత లీడ్ ఫామ్. డు నాట్ మేక్ విజిటర్స్ ఫిల్ 8 to 10 ఫీల్డ్స్. కాంటాక్ట్ ఫామ్ లో ఒకటే ఫీల్డ్ ఉంది, ఈమెయిల్ అనుకోండి, 100కు 95 మంది ఫిల్ చేస్తారు. 2 ఉంటే 80 మంది, 3 ఉంటే 40 మంది, 4 ఉంటే 20 మంది, 5 ఉంటే ఎవరు ఫిల్ చేయరు. అంతే. డోంట్ థింక్ దట్ ఐ వాంట్ గివ్ మోర్ థింగ్స్, ఎవర్ దేర్ వేస్ట్. కాబట్టి డోంట్ ట్రై టు పుట్ సో మెనీ ఫీల్డ్స్ ఓవర్ దేర్, ట్రై టు రెడ్యూస్ దెమ్. ఏది అవసరం అదే పెట్టండి. For most campaign, name, mobile number, email only if genuinely required. Otherwise, అది కూడా అవసరం లేదు. That's enough. మనం ఈమెయిల్ ఐడి పెడతాం పక్క, ఎందుకంటే అట్లీస్ట్ ఆ యూజర్కి ఈమెయిల్ ఐడి కూడా లేకపోతే ఆయన ఏం కోర్స్ నేర్చుకుంటాడు అన్నది ఉద్దేశం. If WhatsApp is your primary sales channel, even name plus WhatsApp number can be sufficient. Every extra field reduces conversion. That button should say send me course details. తర్వాత సెకండ్ ది ఫామ్ అన్నాడు, థర్డ్ ది ట్రస్ట్ బార్. ఇమీడియట్లీ బిలో ద హీరో సెక్షన్, కెన్ ఐ ట్రస్ట్ దీస్ పీపుల్ అని క్వశ్చన్ వస్తుంది నాకు. అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్ చేస్తాము, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నది. థర్డ్ ప్రాబ్లమ్, వై దిస్ మ్యాటర్స్. Visitors usually convert when they understand why they need the solution now. Instead of immediately showing your curriculum, first explain the problem. For example, A is changing how marketing, content, design, researcher, business work. Then talk about the visitor. Watching random YouTube videos may teach you individual tools, but without a structured roadmap, you don't know what to learn first, what actually matters. This creates a gap between where they are now and where they want to be. అంటే ఎంత ఆలోచన చేసి చూడు, ఆయన హీరో సెక్షన్ పెట్టు, అది అర్థం కావాలి, కాంటాక్ట్ ఫామ్ పెట్టు, ట్రస్ట్ బార్ పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు వచ్చిన ప్రాబ్లం ఏంది, ఇది ఈ వెబ్సైట్ ఏ విధంగా సాల్వ్ చేస్తుంది. తర్వాత అవుట్కమ్ సెక్షన్, నౌ టెల్ దెమ్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ దే విల్ గెట్ ఇట్ ఆఫ్టర్ దిస్ కోర్స్. దెన్ హూ ఇస్ దిస్ ఫర్, ఎవరి కోసం ఇది. దెన్ వాట్ దే గోనా లెర్న్. దెన్ హౌ ద ప్రోగ్రామ్ వర్క్స్. దెన్ ఇన్స్ట్రక్టర్ గురించి అథారిటీ. దెన్ స్టూడెంట్ రిజల్ట్స్ టెస్టిమోనియల్స్. దెన్ డెమోన్స్ట్రేట్ ద ప్రోడక్ట్. Then pricing, then risk reversal. What is stopping these visitors from the filling the form? అరే నువ్వు పోయినావు అనుకో, నువ్వు లాస్ అన్నది చెప్పడం. FAQs, ఫైనల్ కన్వర్షన్ సెక్షన్, స్టిక్కీ CTA, 16 ఎలిమెంట్స్ ఇచ్చిండు ఒక ల్యాండింగ్ పేజ్లో. మీరు ఎప్పుడన్నా డిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేశారా? డిజైనింగ్ చేశారా, ఆలోచన చేశారా? డిజైన్ చేసాం సార్. ఫోకస్ చేసాం సార్. అర్థమైంది కదా. You are a marketer, you are not a designer. Designer will do designing, but we are a marketer. Marketer చేసేటప్పుడు ఏం పెడితే వీడు కన్వర్ట్ అవుతాడు అనేది ఆలోచన చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ డిజైనర్ అండ్ ద మార్కెటర్. యు ఆర్ అ మార్కెటర్. క్లయింట్ అడిగితే చెప్పండి, ఏంది భయ్ వెబ్సైట్ బాగాలేదు, అంత లుకింగ్ బాగాలేదు అంటే, సార్ నీకు లుకింగ్ కావాలా, లీడ్స్ కావాలా? లీడ్స్ కావాలంటే నేను చెప్పింది వినండి సార్, అంతే. ODMT వెబ్సైట్ ఈజ్ నాట్ అ గ్రేట్ వెబ్సైట్, బట్ అది ఎన్ని లీడ్స్ తయారు చేస్తుంది అంటే అన్ని లీడ్స్ తీసుకొస్తుంది. అంటే ఇది ఈ వెబ్సైట్ మొత్తంలో సైన్స్ ఉందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్స్. నేను అది ఫాలో అయినా. ఇట్లా పెడితే జనాలు అట్రాక్ట్ అవుతారు, ఏం చూపియాలి అన్నది ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్ ఇది నా ఎక్స్పీరియన్స్ నుంచి నాకు వచ్చింది, బట్ వెన్ ChatGPT కేమ్, వాళ్ళ హెల్ప్ తీసుకున్నాక ఇంకా చాలా బాగా వచ్చింది. ఈ కంప్లీట్ వెబ్సైట్ నేను ChatGPT ద్వారానే చేశాను, ఎవ్రీథింగ్. అండ్ ChatGPTతో చేసిన తర్వాత నా SEO పెరిగిందండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఈ కీవర్డ్ కి టాప్ లో రావడం అంత ఈజీ అండి? మీరే చెప్పండి, మీరు డిజిటల్ మార్కెటర్ కదా ఇప్పుడు. ఇస్ ఇట్ ఈజీ? నేను ఇన్కాగ్నిటో వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. వీఆర్ నంబర్ 1 నౌ. SEOలో వీఆర్ ఫస్ట్. నేను అసలు నేనే అనుకోలేదు నేను వస్తాను, ఎందుకంటే ఐ వాస్ టార్గెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఐ నెవర్ ఫోకస్డ్ హైదరాబాద్. అది తెలుగు నెంబర్ 1 వచ్చేసిన, ఐఎమ్ గెటింగ్ రిజల్ట్స్. సడన్ గా ఒక రోజు ఎందుకో ఈ కీవర్డ్ క్లిక్ చేస్తే ఐ వాస్ సమ్వేర్ ఇన్ 32, 33 పొజిషన్లో ఉన్నా అనమాట. అరే నేను హైదరాబాద్ కీవర్డ్కి నేను ఫోకసే చేయలేదు, చేస్తే వస్తా కదా అన్నట్టు చేసిన. సెకండ్ పేజ్కి వచ్చేసిన, 16, 17 పేజ్ నార్మల్గానే. అప్పుడు ఒక రోజు కూర్చొని ChatGPTలో ఇప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా చేసిన అట్లా చేసిన. అసలు ల్యాండింగ్ పేజ్ ఎట్లుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. 70 to 80 hours కూర్చున్న స్పాన్ ఆఫ్ 1 వీక్లో. యూ డోంట్ బిలీవ్. దాని తర్వాత సండే రోజు తీసుకొని మండే చెక్ చేస్తే ఐ వాజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, 1వ పొజిషన్కి వచ్చిన. అరే మస్తు అనిపించింది. అంటే ChatGPT హెల్ప్ మీ ఓవర్ దేర్ టు కమ్ ఓవర్ దేర్. అంటే వాడు చెప్పినట్టు ఫాలో అయ్యాను నేను. దట్స్ వై టుడే ODMT ఇస్
Sure. సార్ ఒక డౌట్ సార్, ఏమనుకోవద్దండి సార్. మనం బ్యాక్ లింక్స్ అవి SEO అది చేస్తాం కదా సార్, దాని వల్ల రాదా సార్ పైకి? అంటే మనం ఇప్పుడు ODMT లో అందరూ కూడా సేమ్ ODMT కే చేస్తాం కదండి, మొత్తం అంతా కూడా బ్యాక్ లింక్స్ అవన్నీ. డోంట్ యూ థింక్ వీళ్ళందరూ వాళ్ళకి తెలియలేదా? నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి తెలియలేదా అన్ని చేసుకోవాలని? తెలుసు సార్. అంటే ఇప్పుడు మీది ఫస్ట్ ఉంది కదా సార్, అంటే మేము చేయడం వల్ల వచ్చిందా సార్, లేదంటే ChatGPT వల్ల వచ్చిందా అనేది? నేను అదే చెప్తున్నా. సరే, మనం స్టూడెంట్స్ వాడుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఆ తెలివి లేదా? ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ కి మనకంటే ఎక్కువ మంది ఉంటారు. గాట్ ఇట్? ఓన్లీ బ్యాక్ లింక్స్ వల్ల రాదు. నీ ఆన్ పేజ్ గట్టిగా ఉండాలి. 70% ఇంపార్టెన్స్ టు ద ఆన్ పేజ్. ఓకే సార్. ఆఫ్ పేజ్ ఈస్ 10 to 20% మాత్రమే. బ్యాక్ లింకులు చేసుకుంటూ కూర్చుంటే టాప్ లో వచ్చిందంటే అందరూ అదే పని చేస్తారు. ఒక 2-3 ఎంప్లాయ్ పెట్టుకుని గట్టిగా చేసుకుంటే అయిపోతుంది. అవునా? కొన్నిసార్లు బ్యాక్ లింక్స్ నీకు రాంగ్ కూడా అవుతుంది. రాంగ్ గా చేశారనుకోండి, అది నెగిటివ్ కూడా అవుతుంది అనమాట. నేనే చెప్తున్నా కదా, 100% నేను చెక్ చేసిన. అప్పటికి దానికి బ్యాక్ లింక్ అథారిటీ స్కోర్ కొంత ఉంది. నేను లిటరల్ గా ఆన్ పేజ్ మార్చిన తర్వాతనే, అంతేందుకు ఇప్పుడు నేను ఒక టైటిల్ మారుస్తా, టైటిల్లో ఒక 2 వర్డ్స్ మారాయనుకో నా ర్యాంకింగ్ పోతాయి. నా ర్యాంకింగ్ పైకి ఎందుకు అయిపోతుంది. ఓకేనా? సో 70% ఆన్ పేజ్, నాట్ బికాస్ ఆఫ్ ద ఆఫ్ పేజ్. ఇంతమంది కూడా ఒక క్వశ్చన్ అడిగారు అనమాట ఇట్లనే, స్టూడెంట్స్ చేయడం వల్ల అనేది. నో, స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ కోసం వాళ్ళ వెబ్సైట్ ఉంటే వాళ్ళ వెబ్సైట్ చేసుకోమంటాం, ఏది లేకపోతే ఇది. కాకపోతే బ్యాక్ లింక్ చేయడానికి మాకు సపరేట్ ఎంప్లాయీ లేదు, స్టూడెంట్ చేసినవి. కాకపోతే స్టూడెంట్ చేసే బ్యాక్ లింక్ కి, ఎక్స్పర్ట్ చేసే బ్యాక్ లింక్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు కొంచెం మిస్టేక్స్ చేస్తారు, బట్ ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ వచ్చినాక మీరు ప్రాపర్ గా చేస్తారు అన్నమాట. రైట్. సో ChatGPT ఇది డిజైనింగ్ అనేది మీరు డిజైనింగ్ కోసం చేయకండి. ఓన్లీ చేస్తున్నామా లేదా, వెబ్సైట్ బాగుందా లేదా అంటే కాదు. ఈ ఎలిమెంట్స్ అన్ని చేస్తే ఇక్కడ సైకాలజీ కూడా ఉందన్నమాట. యూజర్ స్క్రోల్ చేసేటప్పుడు ఎక్కడ ఆగుతున్నాడు, ఏం కథ, ఎన్ని దగ్గరలో కాంటాక్ట్ ఫామ్ పెట్టాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను అబౌవ్ ద ఫోల్డ్ హీరో సెక్షన్ కంటే పైన చూడండి, ఇమీడియట్లీ ఐఎమ్ గివింగ్ హిమ్ అంటే ఫ్రీ డెమో లింక్. ఇక్కడ ఒక లింక్, ఇక్కడ ఒక లింక్, ఎక్కడ వదిలిపెడతలేను. ఎందుకంటే నువ్వు సరే లింక్స్ పైన పెట్టినావు బాయ్, కింద ఎక్కడ పెట్టలేదు. డూ యూ రియలీ థింక్ కస్టమర్ విల్ గో టు అప్? మళ్ళీ పైకి వద్దని అనుకున్నావా? నో సార్. ఎవరు గో, అంత వర్క్ ఉండదు. కాబట్టి ప్రతి ప్లేస్ లో యూ షుడ్ గివ్ దెమ్ ఆప్షన్ టు టేక్ అన్ యాక్షన్. అందుకే ఇన్నిసార్లు పెట్టింది అందుకోసమే. కాబట్టి మీరు డిజైన్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ విధంగా ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగండి. అడిగితే ఇది చెప్తుంది, ఇన్ని చేయాలన్నది కదా, ఇప్పుడు ఏంది చెయ్యని చెప్పాలి. అప్పుడు మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. అట్లా చేయకూడదు. మరి ఏం చేయాలండి? ఓకే, నువ్వు చెప్పినావు కదా చాలా బాగుంది, అకార్డింగ్ టు దిస్ క్రియేట్ వెబ్సైట్ అన్నావు అనుకో, మళ్ళీ సేమ్ అవుతుంది. మరి ఏం చేయాలండి? ఒక్కొక్క సెక్షన్ ని తీసుకుని ఎలిమెంటర్ లో చేయాలి. ఒక్కొక్క సెక్షన్ ని ఎలిమెంటర్ లో డిజైన్ చేయని ChatGPT కే ఇవ్వాలి. రైట్. ఈ ఫస్ట్ సెక్షన్ కదా, దీని గురించి మాట్లాడదాం. ఓకే, సి. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధా ఏమంటాడు? You are welcome. For a lead generation page, keeping the structure conversion focused instead of design focused is the right decision. Okay, now you already know that started ODMT.ai. I'm uploading videos, but my website is not designed. Now I'm planning to design a home page over there, the landing page. I want to follow all your 16 elements. So I want to start with the first element. Okay, now think about my ODMT.ai course, what I'm offering. Based on that, for the first one, which you spoke about, above the fold and hero section, give me custom HTML code so that directly I'll be pasting on my Elementor section. అయిపోయిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కస్టమ్ HTML కోడ్ ఇవ్వు, నేను ఎలిమెంటర్ లో పేస్ట్ చేసుకున్నా అనే దానికి మామూలు దానికి తేడా ఏంటంటే, మీరు ఇంతకుముందు ఇక్కడ డిజైన్ చేశారు కదా, ఇక్కడ చూడండి మీకు ఎక్కడి నుంచి ఇచ్చిందండి? HTML నుంచి ఇచ్చింది కదా. ఈ కోడ్ నువ్వు డైరెక్ట్ వర్డ్ ప్రెస్ లో పేస్ట్ చేస్తే ఏమవుతుంది?
నీకు వర్డ్ ప్రెస్ కి ఆల్రెడీ హెచ్టిఎంఎల్ ఉంటుందండి. హెచ్టిఎంఎల్ హెడ్ ఉన్నాక మళ్ళీ ఇది పోస్ట్ చేస్తున్నావు, రిడెండెంట్, ఇది రాంగ్ అసలు యాక్చువల్గా. నీకు డిస్ప్లే వచ్చినా అది రాంగ్. కాబట్టి నాకు ఆల్రెడీ ఇప్పుడు ఏం చెప్తున్నాము, కస్టమ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంటర్లో పేస్ట్ చేస్తుంటే దానికి ఏం అర్థమవుతుందంటే, ఆహా ఈయనకు ఆల్రెడీ హెచ్టిఎంఎల్ వద్దులే, కస్టమ్ హెచ్టిఎంఎల్ అనేది. కాబట్టి ఆయన హెచ్టిఎంఎల్ నుంచి స్టార్ట్ చేయడు, ఇక హీ విల్ స్టార్ట్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇవన్నీ కాకుండా ఇక ఈ విధంగా సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాడు. చూడండి మీరు ఇప్పుడు ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. ఈ ప్రాంప్టింగ్ గురించి వస్తే నేను నార్మల్ గా మాట్లాడుతున్నా, కాబట్టి నార్మల్ గా మాట్లాడేటప్పుడు డీటెయిల్ గా మాట్లాడుతున్నా. సరే బాగుంది నాయన, నీ ఫస్ట్ సెక్షన్ డిజైన్ చేద్దాం మనము, కాకపోతే నా దగ్గర వర్డ్ ప్రెస్ ఉంది, ఎలిమెంటర్ ఉంది, అందులో కస్టమ్ హెచ్టిఎంఎల్ గా పేస్ట్ చేస్తా అని చెప్తున్నా. ఇప్పుడు మన కోడ్ ఇస్తాడైనా, ఆ కోడ్ ని మనం పేస్ట్ చేద్దాం 1 by 1. Is building the Elementor. I'll make this as a conversion first element hero, not just a visual banner. Strong Telugu English positioning, clear AI codes value, proof points, and one primary lead CTA. I checked Odium.is as it exists today. The homepage is essentially still a blank shell with only AI codes in Telugu. So we have a clean opportunity to build the page around a conversion from that. ఇక కోడ్ ఇచ్చాడు, ఎక్కడి నుంచి ఇచ్చాడండి కోడ్? చూడండి, హెచ్టిఎంఎల్ నుంచి ఇచ్చాడా? డిడ్ యు అబ్జర్వ్? హెచ్టిఎంఎల్ నుంచి ఇచ్చాడా, ఎక్కడి నుంచి ఇచ్చాడు? బాడీ పార్ట్ నుంచి ఇచ్చారు సార్. సెక్షన్ నుంచి ఇచ్చాడు. సెక్షన్ నుంచి. ఈ హెచ్టిఎంఎల్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. హెచ్టిఎంఎల్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటుంది, ఎడిటింగ్ ఎలా చేయలేము మనము, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. మీకు లిటిల్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తాం, అది మ్యాండేటరీ కాదు, బట్ కొంచెం పనికి వస్తుంది మనకు. సో కోడ్ రాసుకుంటుంది, ఇది సెక్షన్ కి సంబంధించిన కోడే, కాబట్టి ఈ కోడ్ లో వెతకడము మార్చడం పెద్ద పని ఏం కాదు మనకు. ఇన్స్టెడ్ ఆఫ్ 3000 లైన్లు చూసే కంటే ఇది ఒక 300 లైన్లో 400 లైన్లో ఉంటుంది అనమాట. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా హీరో సెక్షన్ కోసం చేసింది, అయిపోయింది. వై ఐ డిజైన్ దిస్ ఇట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేసినావు నాకు తెలియదు కదా. ఓకే, దీన్ని ఏం చేయండి అంటే డైరెక్ట్ గా మీ పేజ్లో కూడా చేసుకోవచ్చు, బట్ దీని లుక్ ఎట్లుందో చూసుకోవడానికి w3schools.com అని ఒకటి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళండి, w3schools.com లో మీరు నాకు డైరెక్ట్ ఇచ్చేసింది. మనం ఏ కోడ్నైనా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. ఓకే, హెచ్టిఎంఎల్ ఉంది కదా, ట్రై యువర్ సెల్ఫ్ అని కొట్టండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఒకటి ఉంది, అది తీసేసి మన కోడ్ పెట్టేసి రన్ కొట్టండి. ఇప్పుడు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని మనకు అనిపిస్తుంది. దిస్ ఈస్ హౌ అవర్ హోమ్ పేజ్ ఈస్ గోయింగ్ టు బి లుక్ లైక్. ఇలా ఉండబోతుంది. హీరో సెక్షన్. యా, ఇది ఓన్లీ హీరో సెక్షన్. AI codes in Telugu, learn AI practically, use it everywhere. A structured 2 months program, course details, view completion. రైట్ హ్యాండ్ సైడ్ ఈ విధంగా పెట్టాడు అనమాట. నీకు ఫైన్ అనిపించింది అనుకోండి, గో దేర్ అండ్ కాపీ ఇట్ ఆన్ యువర్ వెబ్సైట్. ఈ కలర్ కాంబినేషన్స్ ఇవి నీకు బాగాలేదంటే ముందు చెప్పేసేయండి. సో ఇట్ విల్ క్రియేట్ అ కలర్ కాంబినేషన్స్. మనకు చెప్పాలన్నమాట, ప్రతిదీ మనం చెప్పాలి. అడుగుదాం. దాన్ని అడుగుదాం మనం. అంతకంటే ముందు చూద్దాం ఇక్కడ ఏం మాట్లాడాడు. అగైన్ వన్ మోర్ థింగ్, మీరు టూల్లో అడిగారు, వచ్చింది కాపీ చేయకండి. చదవడం నేర్చుకోవాలండి, చదవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులోనే మీరు చాలా నేర్చుకుంటారు. ద మెయిన్ వై ఐ డిజైన్ ఇన్ దిస్ వే, ద మెయిన్ SEO phrase is రైట్ ఎట్ ద బిగినింగ్. అంటే డిజైనింగ్ మాత్రమే కాదు, వీడు SEO మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. AI codes in Telugu. Your current odmt.ai homepage is already using that phrase as it is page heading. So we are retaining that relevance while making the message. Primary CTA is deliberately get course details, not buy now. Someone visiting for the first time may not be ready to spend this. I've also deliberately not mentioned this price in the hero. We will sell the value first and introduce your 3 choices later. చూడండి, ఇంతకుముందు 9,000 అని చెప్పినా కానీ అది పట్టుకుంది, అంతే మర్చిపోతుంది, అది గుర్తెట్టుకుంటుంది. మనం చెప్పాలి మళ్ళీ. ద రైట్ సైడ్ isn't wasted on generic graphics, it immediately reinforces. One important Elementor settings, when you create the later lead form section, give that container the CSS ID
ఫామ్ పెట్టుకో బై అని చెప్తుంది ఏదైతే ఉందో ఫామ్ పెట్టుకోమని చెప్తుంది. ఓకే, అండ్ ద కోర్స్ కరికులం సెక్షన్ యాజ్ వెల్. Then the 2 buttons are already coded, will automatically scroll visitors to those sections. Okay. I would use this as a version 1 of ODMT. Next to section 2 should be the actual lead capture form. Next section గురించి మాట్లాడుతాడు. ఇంతకంటే ముందు నేను కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ కలర్ కాంబినేషన్ ఇచ్చిండు కదా, ఆయన ఎందుకు ఇచ్చిండు అడుగుదాం. ఓకే, గుడ్. I'm checking the color combinations. You used black and other color, which is more like a Higgs field color combination. Do you think this is the best one, or else do you suggest any other color combination? How about ODMT color combination, which I always use white and blue color? Now think like a experienced designer who worked on many colors. Which color is good for you? Based on that, analyze me which color combination is going to be good. If you feel the present color combination you gave is fine, stick with it. Otherwise, suggest me few more. ఇప్పుడు ఏమర్థమైంది నేను చెప్పిన దాన్ని బట్టి మీకు? Asking suggestions of color combinations. Other websites ఇది కూడా టెస్ట్ చేసి బెస్ట్ కలర్ కాంబినేషన్ సజెస్ట్ చేయమని చెప్పారు. ఇది ఓకే అయితే ఇదే బెటర్. This is more of మాస్టర్ ఓల్డ్ ODMT ఓడిఎంటి తీసుకొని దాని ప్రకారమే ODMT.ai కూడా అదే కలర్ కాంబినేషన్ లో ఇస్తే ఎలా ఉంటుంది సజెస్ట్ చేయని మనం ChatGPTని అడుగుతున్నాం. సో నేను అడుగుతున్న ప్రాంప్ట్ బట్టి మీరు గ్రాస్ప్ చేయాలి. ప్రాంప్టింగ్ ఇట్లా చేస్తే బాగుంటుందా అన్నది. ఒకప్పుడు ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్, కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, అదే ఫాలో కావాల్సిన అవసరం లేదు. అది 1 year బ్యాక్. ఇప్పుడు ఈ విధంగా కాన్వర్సేషనల్ గా ఉండాలి. అట్ విల్ బి గుడ్. విల్ బి లెర్నింగ్ ద ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ ఆల్సో, బట్ దిస్ ఇస్ మచ్ బెటర్. చూడండి, ఐ వుడ్ చేంజ్ ద డైరెక్షన్ స్లైట్లీ. ఐ వుడ్ నాట్ కాపీ ద హిగ్స్ ఫీల్డ్ బ్లాక్ నియాన్ లైమ్ కాంబినేషన్ యాజ్ ద మెయిన్ బ్రాండ్. మరి ఎందుకు చేసినావా? ఆడ చేసిండు, మళ్ళీ చెప్తుండదు. అందుకంటే దిస్ ఇస్ వాట్ ChatGPT అన్నమాట. మనం డైరెక్షన్ లేదు, అది నచ్చినట్టు చేస్తుంది. ఇప్పుడు అడిగినా నువ్వు కరెక్ట్ చేసినావు అంటే కరెక్ట్ ఏం చేయలేదు, కొంచెం స్లైట్ గా మార్స్తే బాగుంటుంది అని వాడే అంటాడు మళ్ళా. సరే, it looks modern, but Xfield already owns that visual territory. More importantly, ODMT already has a brand recognition around white plus blue. For a landing page whose job is generating leads, trust and familiarity are more valuable than looking futuristic. ఇప్పుడు వాటి నిజంగా తీసింది అది ఫ్యూచరిస్టిక్ అనమాట. దిస్ ఇస్ గుడ్ ఫర్ అ పర్టికులర్ టూల్ అనమాట. రిమెంబర్, కలర్స్ కూడా సైకాలజీని డిసైడ్ చేస్తుంది. వెన్ సమ్మన్ కమ్ టు యువర్ వెబ్సైట్ ఇట్లా తెప్పిపొడిచినట్టు ఉందనుకో, హీ కాంట్ స్పెండ్ మోర్ టైం. ఇప్పుడు చూడండి, ఇది కూల్ అండ్ కామ్ గా ఉందా లేదా? ఇది నీకు వైట్ అండ్ బ్లూ. yes sir yes Okay. sir yes sir స్టేయింగ్ సమ్ టైం. యా ప్లెజెంట్ ఉంది సార్. ఇది ఎప్పుడు కదా, కొందరికేమో ఇదే నచ్చుతుంది. మనుషులు ఒక్కొక్క రకం ఒక రాగా ఉంటారు. కొందరు డార్క్ థీమ్ గా అలవాటు చేస్తాడు. బట్ మనం యావరేజ్ గా ఒక మనిషికి ఎట్లా అలవాటుగా అట్లా తీసుకోవాలి. సో వీడు కూడా అదే చెప్తాడు. మై ఫైనల్ రికమెండేషన్ ODMT బ్లూ ప్లస్ వైట్ ప్లస్ డీప్ నావీ ఇస్ గుడ్ అంటుండు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ ప్లస్ లైమ్ ప్లస్ వైట్, వై ఐ ప్రిఫర్ దిస్? Blue already belongs naturally to ODMT. Someone moving from your YouTube content ODMT site, blue creates more trust అంటాడు. Dark navy still gives you the AI premium feeling. Okay, అన్నీ చెప్పిండు. What would I avoid? I wouldn't make the whole site pure black. సరే, బట్ నాకు చదువుతా, నేను యాక్చువల్లీ ఇవన్నీ చదువుతా, మీకు టైం వేస్ట్ చేసేది కాదు. Okay then, now give me custom HTML code again with the new color combination which you are suggesting me. ఇప్పుడు మళ్ళీ కోడ్ మళ్ళీ రాపిస్తున్నా. ఇది బెటర్ కదా అండి. మాడ్యూల్ వైజ్ మాడ్యూల్ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన మొత్తం ఒకే ఉంటుంది, కానీ స్టైల్ షీట్స్ చేంజ్ చేసుకుంటాడు. కొన్నిసార్లు వీడు చాలా తెలివైనడు, నేను చెయ్యను రా బాయ్, నీకు స్టైల్ షీట్ ఒకటే కదా, ఆ స్టైల్ షీట్ ఇస్తే దాని కాడికి మార్చుకో, నేను మొత్తం చేయను కూడా అంటాడు అనమాట. మళ్ళీ మనం రిక్వెస్ట్ చేయాలని. ఇప్పుడైతే మొత్తం చేస్తుండే మంచోడే. Below is the finalized ODMT.ai hero section using the color system. Deep navy plus ODMT blue plus white. Subtle can ascents anta.
మళ్ళీ W3 స్కూల్ కోదాం. ఇక్కడ ఆయన ఇచ్చిన కోడ్ ని మనం పేస్ట్ చేద్దాం. అయిపోయింది. Copy this back here, paste it and run. This is blue and black ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది. బ్లాక్ అంటే వైట్ అయితే నాకు ఇంకా మంచిగా ఉంటది అనిపిస్తుంది. ఎస్ సార్. అది కూడా అడుగుతాం. Background black still I feel it's not great. Why don't you try background white? White and blue combination is good for me. So give me new custom code. అయితే యాక్చువల్గా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక్కొక్కసారి డిస్ప్లే ఇక్కడ ఒకలాగా అనిపిస్తుంది, కోడ్ ఒకలాగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా పేజ్లో మనం ట్రై చేద్దాం. యాడ్ న్యూ పేజ్, హోమ్ పేజ్, డిఫాల్ట్ టెంప్లెట్, Elementor full width, publish, edit with Elementor, section wise section. ఇప్పుడు ఇది కరెక్ట్, ఈ సెక్షన్ ఆ సెక్షన్ అని. HTML, paste the code, publish. Unity.ai/home. అచ్చా, ఇది బై డిఫాల్ట్ అట్లా తీసుకుంటుందా? హోమ్ అంటే హోమ్ తీసుకుంటుంది. దీని పేరు మార్చాలి. ఇది కదా ఎక్సెడ్ విత్ వర్డ్ప్రెస్. ఇక్కడ వేర్ ఆర్ యూ? స్లగ్ లోనే ఉంటుంది. ఇది హోమ్ 2 అంట. ఇది యాక్చువల్గా హోమ్ హోమ్ 2 అని ఉంది ఆల్రెడీ. హోమ్ అని వేరేది ఉంది, అందుకోసం తీసుకుంటుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండి. అది ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వద్దు, వైట్ ఏమని అనుకో, ఇప్పుడు ఈ వైట్ టెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అప్పుడు థింక్ చేయాలి. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెనింగ్. ఎస్, ఫర్ ODMT AI I think white plus blue. చూసినా వీడు, దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ ChatGPT. నువ్వు ఏం చెప్తుంది ఓకే అంటది అది. అట్లా అవును కరెక్టే అంటది. క్లాడ్ మాత్రం అట్లా కాదు, కొట్టినట్టే మారుతుంది. అరే ఏం మాట్లాడుతున్నావు భయ్, నేను చెప్తున్నా కదా ఇదే ఫాలోగా అంటది అది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ChatGPT అండ్ క్లాడ్. కొన్నిసార్లు ChatGPT ఏం చేస్తుంది, మనని బట్టి రిజల్ట్ ఇస్తుంది. క్లాడ్ అట్లా కాదు. అంటే మనకు క్లారిటీ ఉందనుకో, జస్ట్ గో ఇట్. మనకే క్లారిటీ లేదు, మనం మాట్లాడాలనుకో, ChatGPT మనని ఫాలో అయ్యి ఇట్లా చేసే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఐ థింక్ వైట్ విల్ బ్లూ ఇస్ అ సేఫర్ అండ్ స్ట్రాంగ్ చాయిస్ ఫర్ కన్వర్జన్స్. ఇట్ విల్ ఫీల్ ఫ్రీ. చెప్పండి. ఇక్కడ చూసారా, ఈయన మనోడు ఇచ్చిండు మొత్తం కోడ్ ఇచ్చిండు. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకి వాడు ఇలా గడిగడికి మార్చేస్తున్నారు కదా సార్, మనం కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ లో పెట్టుకొని ఇది పెట్టుకుంటే ChatGPT ప్రతిదానికి అంటే మనం ప్లీజ్ చేసే విధంగా మనకి రిజల్ట్స్ అవుట్పుట్ చూపించదని విన్నాను సార్. అది ఎలా మార్చుకోవచ్చు సార్? ఎంత చేసినా దాని నేచరే అంత, ఆ టూల్ నేచరే అంత. నువ్వు సెట్టింగ్స్ మార్చినంత మాత్రాన ఏం మారదు దాని బిహేవియర్ అట్లే ఉంటుంది. ఎందుకంటే ఆ టూల్ అట్లా డిజైన్ అయింది, కన్జ్యూమర్ని బట్టి మారుకుంటుంది. డజంట్ మీన్ ఇట్స్ నాట్ రాంగ్, బ్యాడ్ అనేం కాదులే. కానీ అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో ChatGPT తోటికి ఆయనకు నాలెడ్జ్ ఉండాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే నాలెడ్జ్ ఉండాలి. అందుకే డోంట్ స్టిక్ విత్ వన్ టూల్. ఒక టూల్తో ఎప్పుడు ఉండకూడదు, మల్టిపుల్ టూల్ పోవాలి. సేమ్ థింగ్, పుట్ ఇట్ ఇన్ ChatGPT, put it in Claude as well. I would have go for Claude today, but me ChatGPT context guard పోలేదు అన్నమాట.
ఓకేనా? సో క్లాత్ లో కొంచెం ఇంకా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది కదా సార్ మళ్ళీ. అవును, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు చూడు మరి నువ్వు అన్నావు సెట్టింగ్స్ అన్నావు, క్లాడ్ లో సెట్టింగ్స్ చేయకుండా కూడా అది చెప్పేస్తుంది. సో దాని నేచర్ అంతా, దాని డిజైనేషన్ అంతా. క్లాడ్ ఈస్ మోర్ సెక్యూర్, మోర్ సేఫ్. అందుకే కదా క్లాడ్ హిట్ అయింది అందుకోసం. ఓకే సార్. రైట్ అండి, మనకు కోడ్ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇదే కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దీన్ని తీసేసే కంటే ఏం చేస్తున్నా అంటే కొత్తది తీసుకుందా, అంటే మనం మ్యాచ్ చేసుకోవచ్చు కదా ఏది బాగుందని. అది పెట్టేసి HTML ఫైనల్ గా మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేస్తున్నాం. పబ్లిష్. సో పైన సెక్షన్ అది డిజైన్ చేసింది, దాని నచ్చినట్టు, తర్వాత నాకు నచ్చినట్టు చేసుకున్నాను. ఏది బాగుంది? విచ్ వన్ ఈస్ గుడ్? సెకండ్ డే బాగుంది. ఎందుకంటే నీకు కామ్ గా ఉంది కదా. ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ ఇస్ ఫైనలైజ్డ్, ఇది ఫైనలైజ్డ్ ఏం కాదు, నేను ఇంకా మళ్ళీ చేస్తా. ఇప్పుడు నీ ఫైనలైజ్ అయినా ఇది బాగాలేదు అదే బాగుంది అనుకున్నప్పుడు దెన్ కమ్ బ్యాక్ హియర్. ఎంత కస్టమైజ్ చూడండి, క్లోజ్. ఇట్లా కాకుండా నువ్వు మాడ్యూల్ డిజైన్ చేయకుండా మొత్తం కోడ్ ఒకటేసారి చేసుకుంటే ఇంత కస్టమైజ్ ఉందా? లేదు కదా. లేదు సార్. ఇంత కస్టమైజ్ ఆప్షన్ లేదు సార్. దిస్ ఈస్ ది బెస్ట్ మెథడ్. ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా దిస్ ఈస్ గుడ్, బట్ స్టిల్ నాకు ఈ టెక్స్ట్ మార్చాలనుకున్నాను అనుకో, ఇంత టెక్స్ట్ వద్దు అనుకుంటే ఐ కెన్ చేంజ్ ఇట్. ఇక్కడ చేంజ్ చేయాలంటే సింపుల్. చూడండి, AI కోడ్స్ ఇన్ తెలుగు, లెర్న్ AI ప్రాక్టికలీ, యూజ్ ఇట్ ఎవ్రీవేర్. ఈ యూజ్ ఇట్ ఎవ్రీవేర్ నాకు వద్దు అనుకున్నాం అనుకో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం ఇది ఒక్కటి పని మాత్రం చేయాలండి. నీకు చాలా కోడ్ ఏం లేదు, కొంచెమే ఉంది. ఆ టెక్స్ట్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేసి నువ్వు మారుస్తే అయిపోతుంది. మోస్ట్లీ ఆ టెక్స్ట్ ని హైలైట్ చేస్తే కోడ్ లో కనిపిస్తుందేమో సార్. లేదు, ఏం కనిపించదు. సార్ ఇక్కడ మనకి కంట్రోల్ F అనే ఆప్షన్ ఏమి ఉండదా? లేదు, నాకది తెలియదు, మీరు ట్రై చేయండి. కానీ ఎంత పెద్ద కోడ్ ఏం లేదు కదా. స్టార్టింగ్ లో హెడర్ జర రప్పున వచ్చేసింది చూడండి. ఇక we got it. AI కోడ్స్ ఇన్ తెలుగు, తర్వాత 731 యూజ్ ఇట్ ఎవ్రీవన్ కింద ఉంది సార్. 731 లైన్ నెంబర్. యూజ్ ఇట్ ఎవ్రీవేర్ ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ మీరు ప్రాక్టికల్లీ అనే వర్డ్ చూడండి. ప్రాక్టికల్ అనే వర్డ్ దానికి మాత్రం కలర్ మార్చాడు. స్పాన్ అనే క్లాస్, ఇది నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుందాం. ఆ కోడ్ అనేది ఎట్లా రాస్తారు. లిటిల్ కోడ్ ఉంటే బెటర్ అనమాట. డోంట్ పానిక్, లిటిల్, చాలా లిటిల్. ఓకే, AI కోడ్స్ ఇన్ తెలుగు, లెర్న్ AI ప్రాక్టికల్లీ, యూజ్ ఇట్ ఎవ్రీవేర్. ఇఫ్ యూ థింక్ దిస్ ఈస్ నాట్ గుడ్, యూ రిమూవ్ ఇట్. పోయిందా? Yes. ఎస్ సార్. You have a control instead of scrolling thousands of lines. ఇక్కడ ఉంది. తర్వాత when I'm clicking on this course details, ఇదే చెప్పింది చూడు, ఫామ్ పెట్టమన్నాడు. కంప్లీట్ కరికులం అన్నప్పుడు కరికులం డౌన్లోడ్ కావడము, ఇంకో పేజ్ కూడా చేయాలన్నాడు. దట్ వి విల్ లెర్న్ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో ఎట్లా చేయాలో నేర్పించుకుంటాం. ఈ బటన్స్ ఇంకా ఎట్లా చేయాలి ఇంకా. కానీ ఇక్కడ మాత్రం మొత్తం నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఈ రైట్ సైడ్ ఉన్నది ఏంది, ఇక్కడ ఏం చేయాలి, ఇవన్నీ మాత్రం నువ్వు చేసుకోవచ్చు. క్లియర్ సో ఫార్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఎస్ సార్. విల్ మూవ్ లిటిల్ ఫార్వర్డ్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ మనం చెప్దాం. Now the color combination is really great. For the next sections also, please keep the same color format. చెప్దాం, మళ్ళా మర్చిపోతాడు ఆయన. ఎస్ అంటాడు ఆయన గుర్తుపెట్టుకుంటాడు దాన్ని. Memory updated. Absolutely. I'll keep the same white plus blue ODMT.ai design system for all the remaining sections, so the entire landing page feels consistent, premium, conversion focused. Okay. Shall we create section 2? అంతేగా, ఆయనకు తెలుసు, ఆయన చేసుకుంటాడు ఇక అంతే. ఎంత మంచిగా ఉంది కదా. ఫస్ట్ ఆయననే ఏది బెటర్ పోయి అని అడగాలి. తర్వాత సెక్షన్ వైజ్ డిజైన్ చేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రాంప్ట్ ఇటరేట్ చేసి కట్ చేసేసుకొని అన్ని సెక్షన్లు డిజైన్ చేయడమే. అంతే. ఒక గంట పడుతుండొచ్చు, కానీ
Everything is your control. Yes, section 2 should be the lead capture section, and I would place it immediately below the hero. For ODMT.ai, I recommend keeping the form very short, name plus WhatsApp number plus 1 CTA. No email, city, qualification, age, etc. at this stage. Fewer fields generally means the more leads. Paste this directly into an Elementor HTML widget below section 1. Okay. సార్ WPF ఫార్మ్స్ వాటికని ఇదే బెస్ట్ సార్. ఇక్కడ ఈ వీళ్ళు ఇచ్చిన ఫామ్ వాడకూడదు, ఈ ఫామ్ మాత్రం రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఇది ఫామ్ కనిపిస్తుంది కానీ ఫంక్షనాలిటీ పోదు. కాబట్టి ఇది మొత్తం డిజైన్ చేసిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ మాత్రం మనం ప్లగిన్స్ ద్వారా వాడుకోవాలి. అది నేను చెప్తా మీకు. ఓకే అండి, ఫస్ట్ సెక్షన్ అయిపోయింది కదా. లెట్ మీ గో టు ద సెకండ్ సెక్షన్. HTML. Publish. ఓకే, ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ AI, స్టార్ట్ హియర్. ఇక్కడ ఫామ్ ఇచ్చాడు, నేము, ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మీది ఎట్లా పని చేస్తుందో చూస్తే పని చేయదు యాక్చువల్గా. చూసారా, ఎందుకంటే అది కస్టమ్ కోడ్ తయారు చేసింది, దేనికి లింక్ ఉండదు అనమాట. ఈ ప్లేస్ లో మాత్రం మన కోడ్ ని మనం వాడచ్చు, మన కాంటాక్ట్ ఫామ్ ని మనం వాడచ్చు. ఓకే, ఇక్కడ సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ ఎడ్ చేద్దాం. అది రేపు మనం తర్వాత నేర్చుకుందాం దాన్ని. మొత్తం మీద ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రిపీట్ 3, 4, 5, 6 ఫాస్ట్ గా మళ్ళీ ఇంకోటి చేద్దాం. ఓకే, ఇక్కడ చెప్పా చూడండి. I would not add email unless you specifically need it, and notice that the first hero button we already created use this form, and akkada nunchi ikkada link ichchadu. So after adding this section, click get details section. I will automatically. This also means section 1 and 2 are now connected as one conversion summary. Okay, ఇప్పుడు ఇంకేం simple గా section 3. Should be the trust bar social proof section. Its job is simple, immediately answer the visitor's question. Can I trust ODMT? For this section, I recommend using real numbers only. Based on what I know about ODMT, I'm using safe, strong proof points such as 3 lakh subscribers, 10+ years experience, practical Telugu training, live online training. If you want later, we can replace one of these with exact student train count, reviews, or Google rating. Please paste this directly below section 2. Copy. Where are you? Come back here. Done. అందరికి అనిపిస్తుందా వీఆర్ సేవింగ్ టైం? మీ నార్మల్ ఎలిమెంటర్ కి దీనికి టైం తక్కువ అనిపిస్తుందా లేదా అండి? చాలా చాలా డిఫరెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎలిమెంటర్ లో చేస్తే ఇంత పర్ఫెక్ట్ గా అయితే చేయలేరు, అవునా కదా? Lots of time, sir. గంట 2 గంటలు అలైన్మెంట్స్ చాలా చేయాలి సార్ ఎలిమెంటర్ లో. It will take more time, sir. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ విధంగా నేను 16 ఎలిమెంట్స్ చేస్తా అండి. వెన్ యూ కమ్ బ్యాక్ డే ఆఫ్టర్ టుమారో వి విల్ బి హ్యావింగ్ అ ప్రాపర్ ODMT.ai వెబ్సైట్. అది లీడ్స్ ని కూడా జనరేట్ చేసుకుంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ టైం కూర్చోవాలంటే నాకు పర్ఫెక్ట్ కావాలి కదా. ఇది నార్మల్ వెబ్సైట్, టెస్ట్ వెబ్సైట్ కాదు, రియల్ వెబ్సైట్. కాబట్టి నాకు పర్ఫెక్ట్ కాంటాక్ట్ ఫామ్ ఉండాలి. ఈ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు వాట్సాప్ వెళ్ళాలి, ఎన్నో టెక్స్టింగ్స్ చేయాలి. ఐ డూ ఇట్ ఫర్ యూ. మీరు మీ టాస్క్ ఏంటంటే, మీ అందరికి సబ్ డొమైన్స్ ఉన్నాయి కదా? Yes, sir. Yes, sir. Sir. These boosters.
ఆ సబ్ డొమైన్ రీసెట్ చేయాల్సిన అవసరం లేదులేండి, ఎందుకంటే మనం మొత్తం చేస్తలేం కదా. ఒక పేజ్ తీసుకోండి, ఆ ఒక్క పేజ్లో ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఉంది కదా, ఓకే, ఆ క్వశ్చన్ అడగండి. ఆ క్వశ్చన్ అడిగి దాని ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, ప్రాపర్ సెక్షన్ ఉండాలంటే ఏం చేయాలని అడిగితే మీకు ఒక రిజల్ట్ ఇస్తుంది. నాకు ఇచ్చినట్టే మీకు ఇవ్వదు, మీకు వేరే ఇస్తుంది. దాని ప్రకారం ఇది డిజైన్ చేయి, ఇది డిజైన్ చేయని. వెన్ యూ కమ్ బ్యాక్, ఐ వాంట్ యూ టు క్రియేట్ అ గ్రేట్ వెబ్సైట్. ఎడిటింగ్ చేయడానికి వస్తే ట్రై చేయండి, బట్ నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తా ప్రతి డీటెయిల్ని. ఈ టెక్స్ట్ ఎట్లా చేంజ్ చేయాలి, కాల్ టు యాక్షన్ బటన్ ఎట్లా చేంజ్ చేయాలి, ఇక్కడ ఫామ్ ఎట్లా పెట్టాలన్నది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోండి. వీ కాంట్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సిటీ. కాకపోతే మీరు ఏంది ఒకటి అనుకోండి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ల్యాండింగ్ పేజ్ చేయాలా, యోగాది ల్యాండింగ్ పేజ్ చేయాలా, జిమ్ది చేయాలా, అట్లా అనుకొని దాని ప్రకారంగా చేయండి. ఒక రియల్ క్లయింట్కి వర్క్ చేస్తున్నట్టు చేయండి. ఓకే, క్లియర్? సార్ వన్ డౌట్ సార్, మనము ఒక సెక్షన్ తీసుకొని ఇమేజ్ క్యారసల్ అవి చేయాలి అంటే వీ హ్యావ్ టు ఆస్క్ ఇన్ చాట్ జీపీటీ ఆర్ ఎడిట్ ఇన్ ఎలిమెంటల్? చాట్ జీపీటీని అడుగు, అది కూడా. అది ఇక్కడ ఏంటంటే చూడండి, మీ అందరికి ఫ్రీడమ్ ఉందండి. ఇప్పుడు ఇది చేశాను కదా, నీకు ఇక్కడ క్యారసల్ కావాలనుకో, దానికి నువ్వు ప్రాంప్ట్ అడిగే కంటే కూడా నాకు ఇక్కడ ఎలిమెంటర్ల సెక్షన్ ఉందనుకో, నువ్వు యూ కెన్ టేక్ ఇట్, వాట్ ఇట్. ఇక్కడ నీకు ఏం కావాలి, ఇమేజ్ క్యారసల్, క్యారసల్ ఫ్రీగా ఉంటే నీకు అడుగు, యూ డ్రాగ్ అండ్ డ్రాప్, యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్, వాట్ ఇట్. యూ కెన్ యూటిలైజ్ బోత్ ఆఫ్ దెమ్. నీకు ఇది ఈజీగా ఉందనుకుంటే ఇది వాడుకో అంతే. అండ్ బ్యాక్గ్రౌండ్ సెక్షన్ కి, బ్యాక్గ్రౌండ్ సెక్షన్ లో బ్యాక్గ్రౌండ్ కూడా ఇమేజ్ జనరేట్ చేయొచ్చు కదా, అది నువ్వు ప్రాంప్ట్ లో అడగొచ్చు. అండ్ లింక్స్ అన్ని ఐ వాంట్ బ్యాక్గ్రౌండ్ షుడ్ బి దిస్ కలర్ ఇది అని చెప్పేసి ఇస్తుంది. ఐ వాంట్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ షుడ్ బి దేర్ అని చెప్పి అది ఏదో ఇమేజ్ ఇస్తుంది, నువ్వు రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. అంటే అది వర్డ్ ప్రెస్ కే అడగాల సార్, లేకపోతే ఏదైనా డిజైనింగ్ వెబ్సైట్ డిజైనింగ్ ఏదైనా తీసుకోవచ్చు? అర్థం కాలేదు. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో ప్రాంప్ట్ అడుగుతాం కదా, సో అది ఓన్లీ ఫర్ వర్డ్ ప్రెస్, ఇట్ ఈస్ సూటబుల్ టు వర్డ్ ప్రెస్, అట్లేం కాదు, అలా కూడా దేనికైనా వస్తుంది. నువ్వు చెప్పాలి అంతే, ఐఎమ్ వర్కింగ్ ఆన్ విక్స్ వెబ్సైట్ అంటే విక్స్ కి ఎట్లా కావాలో అట్లా చెప్తుంది. అది ఇక్కడ కస్టమ్ HTML ఎలిమెంటర్ లో పేస్ట్ చేస్తున్నాం, విక్స్ కి ఇంకోటి ఉందనుకో అది చెప్తుంది, నువ్వు ఇట్లా చేయి కూడా చెప్తుంది. నాకు చేయనికి వస్తలేదంటే కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టు, అది చెప్తుంది నీకు ఇక్కడ మిస్టేక్ చేస్తే ఈ విధంగా చేయి అని చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీవన్ ఎల్స్? సార్ ఫర్ ఎగ్జాంపుల్ గా మన దగ్గర ఒక ఇమేజ్ ఉంది అనుకోండి సార్, అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి రావాలనుకుంటే చాట్ జీపీటీకి కోడ్ అడిగి ఆ కోడ్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి సార్ మనం? చాట్ జీపీటీ జనరిక్ గా డిజైన్ చేస్తుంది అంతే, పర్టికులర్ ఇమేజ్ ని దానికి మనం వేయడానికి రాదు. కాబట్టి సెక్షన్ వచ్చిన తర్వాత మనమే ఎలిమెంటర్ లో తెలుసు కదా మనం ఎట్లా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలో అట్లా చేంజ్ చేయాలంతే. ఎలిమెంటర్ కాంట్ క్రియేట్ ఫార్మ్స్, ఎలిమెంటర్ కాంట్ క్రియేట్ ఇమేజెస్. అంటే మన ఇమేజెస్ మనం ఇస్తే కాదు, అది దానికి వేరేది ఉంది, నేను చూపిస్తా. దాన్ని మనం ఎట్లా రీప్లేస్ చేసుకోవాలని నెక్స్ట్ సెక్షన్ లో నేను చూపిస్తాను. ఓకే సార్. సార్ మేము క్రియేట్ చేసిన వెబ్సైట్కి చేయాలా, ఓడిఎంటీకి చేయాలా టాస్క్? మీ సబ్ డొమైన్ ఉంది కదా, మీ సబ్ డొమైన్ లో ఏదో పేజ్ తీసుకొని మీకు నచ్చింది చేయండి. ఏ వెబ్సైట్ కావాలంటే అది చేయండి. ఫ్రీ వర్షన్ లో రాకపోవచ్చా సార్? వస్తుంది, ఫ్రీ వర్షన్ కూడా వస్తుంది. ఏంది ఇది జస్ట్ కోడే ఇస్తుంది కదా. కాకపోతే మంచి క్వశ్చన్ అడిగినాం, మంచి ప్రశ్న. ఇక్కడ ఏమైందంటే నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడే ఇది ఉంది, బాబు ఏమేం పాయింట్స్ మంచిగా అంటే గుర్తుపెట్టుకుంది. నీవు ఫ్రీ వర్షన్ లో ఇంత కిందికి వచ్చినావు అనుకో, స్టార్టింగ్ ఏం మాట్లాడుతుందో మర్చిపోతుంది, ఫ్రీ వర్షన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలను, మళ్ళా ఇంకో చాట్కి వెళ్ళాలి. ఇంకో చాటుకి పోతే మళ్ళీ అది పోతుంది. అదొక సినిమా ఉంటది, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఆమె ప్రతిరోజు మర్చిపోతుంది, ప్రతిరోజు కూడా ఇంప్రెస్ చేయాలి. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే అవుతుంది అనమాట. ప్రాజెక్ట్ లో పెట్టుకుంటే గుర్తుంటది కదా. ఆ ప్రాజెక్ట్ లో పెట్టాలన్నా నీ ఫ్రీ వర్షన్ లో ప్రాజెక్ట్ లో కూడా మర్చిపోతుంది కదా. అక్కడ కూడా అదే. ఇప్పుడు వన్ సెక్షన్ కాబట్టి మేబీ వస్తుండొచ్చు, మళ్ళీ అన్ని సెక్షన్స్ అంటే రాకపోవచ్చు. అంటే ప్రతి సెక్షన్ కి అయిపోతుంటే నువ్వు పోవాలి, దిస్ ఈస్ వెబ్సైట్ ఐఎమ్ డిజైనింగ్,
ఈ సెక్షన్ ఇలా అనుకుంటున్నా, ఈ సెక్షన్ చేయండి. ఎంత కష్టమే భయ్, పైసలు పెట్టండి భయ్, ఎందుకు అట్లా తల్లాడతారు? 399 పెడితే గో వస్తుంది, 199 అని పెడితే ప్లస్ వస్తుంది. ఒక నెలకు పెట్టండి. సార్ ఓకేనా? ఒక డౌట్ సార్, ఇప్పుడు మెయిన్ పేజ్ కి అదే మెయిన్ డొమైన్ ఉంది సార్ నా దగ్గర. ఇప్పుడు మేము పక్కన ఒక పేజ్ తీసుకుని ఒక ల్యాండింగ్ పేజ్ చేసుకోవచ్చు కదా సార్? అవును. అది సార్, అంటే ఇప్పుడు నాకు ఇది బాగుంది అనుకోండి సార్, ఇప్పుడు పాతదే డిలీట్ చేసుకోవడం ఉంటా సార్, మామూలుగా రీసెట్ చేసుకుంటే మరి మొత్తం పోతుంది కదా సార్? అంటే ఏ పేజ్ కా పేజ్ డిలీట్ చేసుకోవాలా సార్ అప్పుడు? చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు నేను అన్ని డమ్మీ చేస్తున్నా కదా, దాన్ని మెయిన్ పేజ్ ఎట్లా చేస్తున్నా చూపిస్తాను. మిగతా ఎట్లా డిలీట్ చేయాలి, మొత్తం రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో లాభం అదే, ఒక పేజీనే డిజైన్ చేస్తాం మనం, మొత్తం చేస్తలేం కాబట్టి ఇట్ ఈస్ సేఫ్. ఓకే సార్. సార్ ల్యాండింగ్ పేజ్ తర్వాత సింగిల్ పేజ్ వెబ్సైట్ సేమ్ సార్, రెండు ఒకటే? అంటే ఇప్పుడు వెబ్సైట్ ఉంది, 5 పేజీలు ఉన్నాయి. నువ్వు హోమ్ పేజ్కి వెళ్తే అది ల్యాండింగ్ పేజ్, అబౌట్స్కి వెళ్తే ఆ పర్టికులర్కి అది ఒక ల్యాండింగ్ పేజ్ అనమాట. జనరల్గా ల్యాండింగ్ పేజ్ని ఎందుకు వాడతారు అని అంటే, ఏదైనా గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మెయిన్ వెబ్సైట్ని వాడకుండా సపరేట్ ఒక ల్యాండింగ్ పేజ్ తీసుకొని వాడతారు. దానికి వేరే దానికి సంబంధం లేకుండా ల్యాండింగ్ పేజ్ గోల్ ఒకటే ఉంటుంది, కాంటాక్టర్స్ ఆర్ కాలర్స్. మామూలుగా వెబ్సైట్ ఏముంటుందంటే, జేటీ లాంటి వెబ్సైట్కి వెళ్ళాం అనుకోండి, ఉస్మాన్ యూనివర్సిటీ లాంటిది, అన్ని ఏంటో లింక్స్ ఉంటుంది. గూగుల్ యాడ్స్ రన్ చేసి ఒక బీటెక్ అప్లికేషన్ కోసం నువ్వు యాడ్ రన్ చేస్తున్నావు. వెన్ యూ బ్రింగ్ ఇట్ ఓవర్ దేర్, ఇట్స్ అ మెస్ అనమాట, కస్టమర్ ఏంటి కూడా తెలియదు అనమాట. కాబట్టి ల్యాండింగ్ పేజ్ లో మనకు నచ్చింది మనం డిజైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ సింగిల్ పేజ్ వెబ్సైట్ ఏంది, ల్యాండింగ్ పేజ్ లాగా డిజైన్ చేసిన, అలా మల్టిపుల్ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఐ ఫాలో ఇన్ ODMT యాజ్ వెల్. ODMT is not a సింగిల్ పేజ్ వెబ్సైట్, మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి, కానీ ఇది ల్యాండింగ్ పేజ్ స్ట్రక్చర్ లో డిజైన్ చేసిన. నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఒకటే ఆప్షన్ ఇస్తా, అందుకే ఇది ఎక్కువ లీడ్స్ జనరేట్ చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు, SEO మంచిగా పర్ఫార్మ్ కావాలంటే మల్టిపుల్ సెక్షన్స్ పెడతారు అనమాట. అసలు ఇది చాలా డేరింగ్ డెసిషన్, బట్ స్టిల్ ఐమ్ కమింగ్ ఆన్ టాప్. దట్స్ అ సర్ప్రైజ్. నీకు కంటెంట్ తక్కువ ఉంటుంది, విజువల్స్ ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ వీఆర్ కమింగ్ ఆన్ టాప్. ఇది సైన్స్. ఓకే ఓకే. విజయశ్రీ వెబ్సైట్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూస్తా. మోస్ట్ స్మాల్ బిజినెస్ విల్ క్రియేట్ ల్యాండింగ్ పేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్సైట్. కరెక్ట్. సరే, బట్ నువ్వు ఫీల్ అవుతావు, మళ్ళీ చూస్తా. సో తను ఆల్రెడీ క్రియేట్ చేసింది. సెక్షన్ బై సెక్షన్ చేసినావా? మీ క్లాస్ లోనే చేశాను సార్. మంచిగా ఉంది, బాగా చేసినావు. ఎంత టైం పట్టింది? సెక్షన్ బై సెక్షన్ 1 డే కూర్చున్నాను సార్. బాగా చేసినావు, మంచిగా ఉంది. ఈ వెబ్సైట్ ఎప్పుడు చూసినట్టు నేను, నాకు ఎవరు పంపించింది ఇది. మంచిగా చేసినావు, బాగా చేసినావు. ఎన్ని డబ్బులు తీసుకున్నావు సార్? అది పెద్ద ఇష్యూగా ఉంది సార్, అతను ఏమి ఇవ్వలేదు ప్రెసెంట్. నేనైతే చెప్పాను సార్, కానీ అతనికి నచ్చలేదు. మీరు చెప్పండి సార్ ఎంత అడగచ్చు అనేసి. నాకు అది ఇప్పుడు ప్రైసింగ్ కస్టమర్ని బట్టి అడగాలి. మామూలుగా అయితే ఇది అవతల పైసలు 40,000 ఈజీగా అడగవచ్చు ఈ వెబ్సైట్ ని. ఇంకా లేదు అనుకుంటే ఇంకా ఆయన బట్టి అడగాలి. బట్ మొహమాట అడగొద్దు, కష్టపడ్డాం కదా అడగాలి. మినిమం 10,000, మాక్సిమం 40,000, somewhere in the between, negotiate. Okay. ఓకే సార్. Hello.